సుమారు 100 సంవత్సరాల క్రితం ఆనాడు హైదరాబాద్ లిమిటెడ్ గా ఉండేది. ఈ ఉన్న హైదరాబాద్ లిమిటెడ్ కి నియరెస్ట్ లో ఉన్న అటు మంజీరా కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఈ రెండు లేక్స్ నుంచి ట్యాంక్స్ నుంచి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సప్లై జరిగేది. ఏదైతే ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ మోటార్లు కానీ ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అవి ప్రాపర్ గా లేని కారణంగా 50 to 60% వాటరే ఆ ప్రాంతానికి మనం ఇవ్వగలుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పైప్ లైన్లకి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన పైప్ లైన్లని కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రధానమైంది హైదరాబాద్ మెట్రో రైల్. ఆనాడు ఎల్ఎన్టీ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మెట్రో లైన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఫేజ్ 1 కింద 69 కిలోమీటర్లు ఎల్ఎన్టీ కంపెనీ టేక్ ఓవర్ చేసి డిలే అయినా కంప్లీట్ చేశారు. కానీ ఫేజ్ 2 ఫేజ్ 3కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ఫేజ్ 1లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2 ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. తదుపరి ఈ హైదరాబాదు పట్టణం ఈ మహానగరం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనకు తెలియంది కాదు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ హైదరాబాదు మహానగరానికి ఉన్న ప్రాధాన్యత ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. పొల్యూషన్ ని తగ్గించాలి అంటే తప్పకుండా ఈ మెట్రో రైల్ని ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఫేజ్ 3ని చేయడంతో పాటు ఉన్న ఫేజ్ 1 కూడా ప్రాపర్ గా రన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరి విధాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఇన్వాల్వ్ చేపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా మంత్రులందరూ అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత ఫేజ్ 1ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈ టేక్ ఓవర్ చేసిన ఫేజ్ 1తో పాటు ఫేజ్ 2 ఫేజ్ 3 కేంద్ర ప్రభుత్వం వాటాతో ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ని ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలు వారి సూచనలు సలహాలు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలుకి సంబంధించిన అంశాల్లో తీసుకోవాలని కూడా రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ టేక్ ఓవర్ చేసే దాంట్లో ఫేజ్ 1 ఎల్ఎన్టీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే దాంట్లో యూపీ మెట్రో అథారిటీ ఎండి సునీల్ కుమార్ గారిని ఆల్రెడీ ఈ కమిటీలో ఒక మెంబర్ గా కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసి వారిని రికమెండ్ చేయడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ పండ్ల మార్కెట్ కు సంబంధించిన అంశం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ కోయిడా ప్రాంతానికి సంబంధించిన
హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 239 ఎకరాలని ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్న ఏరియాని ఈ అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ని ఏర్పాటు చేయాలని ఈరోజు ఆ ల్యాండ్ని మార్కెట్ సంస్థకి మార్కెట్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మార్కెట్ ని ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే విధంగా గతంలో 223 ఎకరాలు దీనికి బ్యాక్ సైడ్ లో కొంచెం లాన్ ఉంటుంది, అక్కడ ఈ మార్కెట్ కమిటీకి ఇవ్వటం జరిగింది. దాన్ని టిఎస్ఐసి కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఈ రోజు కేబినెట్ లో జరిగింది. అదే రకంగా జేఎన్టీయు మహబాద్ గిరిజన ప్రాంతమైన మహబాద్ లో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కోసం 70 ఎకరాల ల్యాండ్ ని అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 36 ఎకరాలు ల్యాండ్ ను కూడా అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఏ కార్యక్రమం అయితే చేపట్టిందో నల్గొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో ఈ రోజు కేబినెట్ లో ఇంతకు ముందు చెప్పిన జిల్లాల్లో 21 కాన్స్టిట్యున్సీస్ లో సుమారు 20 నుంచి 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం అలొకేషన్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఉన్న ఈ కరీంనగర్ ప్రాంత వాసులు పోయే ప్రాంతానికి సుమారు డిఫెన్స్ ల్యాండ్ ఒక 42 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రోడ్లు వైడనింగ్ చేయడానికి, హై లెవెల్ కారిడార్లు ఏర్పాటు చేయడానికి, దానికి సంబంధించిన దాంట్లో డిఫెన్స్ ల్యాండ్ 42 ఎకరాలకు గాను దాని వాల్యుయేషన్ కంపేర్ చేస్తూ డిఫెన్స్ కి 153 ఎకరాలు కూడా అలాట్ చేసి ఆ 42 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకునే అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. అదే రకంగా భద్రాద్రి పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఒక గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం ఏర్పాటు కోసం గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు 5 ఎకరాల భూమిని కూడా దాన్ని కూడా ఈ స్పోర్ట్స్ అథారిటీకి అలొకేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా హిందువులు ప్రతి ఒక్కరూ దైవంగా పూజించే తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నా సొంత జిల్లా అయిన ఖమ్మం, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారి వారి సొంత నియోజకవర్గం, ఉప ముఖ్యమంత్రి గారి బట్టి గారి సొంత జిల్లాలో 20 ఎకరాల భూమిని టీటీడీ వారికి అలొకేషన్ చేయడం జరిగింది. అక్కడ పవిత్ర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీటీడీ వారి సొంత నిధులతో ఒక స్టేడియంతో పాటు ఒక ఫంక్షన్ హాల్తో పాటు అద్భుతమైన టెంపుల్ ని నిర్మిస్తానని వారి బోర్డులో ఆమోదించుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 ఎకరాల భూమిని కూడా అలొకేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్ వచ్చింది. ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్ కు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ పాలసీని ఒకదాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఎవరైతే డేటా సెంటర్లకు సంబంధించిన వారు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు గ్రీన్ పవర్ ని ప్రొడ్యూస్ చేసుకునే పాలసీని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా చివరిగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల
మార్చి 16వ తారీఖున ప్రారంభం కానున్నాయి. మార్చి 16వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మొదట గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. మార్చి 20వ తారీఖు నాడు బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టి తర్వాత ప్రొసీజర్ అంతా కూడా జరగటం జరుగుద్దని కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయటం జరిగింది.